హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ డీప్ తెలుగు. ఈ వీడియోలో ఎస్ఎస్ రాజమౌళి గారి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం గురించి తెలుసుకుందాం. ఆల్మోస్ట్ వాళ్ళందరికీ మహాభారతం గురించి కొంచెమైనా తెలుసుంటుంది. మనం సీనియర్ ఎన్టీఆర్ గారు టెక్నాలజీ లేని టైంలో అప్పట్లోనే దానవీర శూరకర్ణ మూవీ అయితే తీశారు. అది కూడా మహాభారతం మూవీ. మూవీ అయితే బ్లాక్ బాస్టర్గా కూడా నిలిచింది. ఇప్పుడు మళ్ళీ మహాభారతాన్ని రాజమౌళి గారు తీయాలనుకుంటున్నారు. ఆయన మైండ్‌లో ఉన్న విజన్‌కి మూవీని తీసుకొని వెళ్తే మూవీ అయితే డెఫినెట్‌గా వండర్స్ అయితే క్రియేట్ చేస్తుంది. రాజమౌళి గారి గురించి మనందరికీ తెలిసిందే. లేట్ అయినా పర్ఫెక్ట్‌గా మూవీనైతే డెలివరీ చేస్తారు. ఇప్పుడు ఈ మూవీని రాజమౌళి గారు తీస్తే కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ ఎవరికి ఏ క్యారెక్టర్ సూట్ అవుతుందో తెలుసుకుందాం. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. ధర్మరాయ పాండవులందరికీ అన్న అయిన యుధిష్ఠిర ఈ క్యారెక్టర్ చిరంజీవి గారికి సెట్ అవుతుంది. భీమా 1000 గజాల ఏనుగుల బలమున్న భీమా క్యారెక్టర్ ఎన్టీఆర్ గారికి సెట్ అవుతుంది. ఈ పాత్ర గాని ఎన్టీఆర్ గారికి ఇస్తే క్యారెక్టర్‌లో జీవించేస్తారు. అర్జున విల్విద్యలో అర్జునని మించిన వీరుడు లేడు. ఈ క్యారెక్టర్‌ని రామ్ చరణ్ గారికి ఇస్తే 100% ఈ పాత్రకి న్యాయమైతే చేస్తాడు. నకుల సహదేవులు చిన్నవాళ్ళు కాబట్టి ఈ క్యారెక్టర్‌ని యంగ్ హీరోలు చేస్తే బాగుంటుంది. అందులో నిఖిల్ గారికి, నకుల, అఖిల్ గారికి సహదేవుడిగా పర్ఫెక్ట్‌గా క్యారెక్టర్స్ వీళ్ళకి సెట్ అవుతాయి. పాండవుల వెనక నుండి నడిపించే శ్రీకృష్ణ క్యారెక్టర్ అన్‌డౌటెడ్‌లీ మహేష్ బాబు గారికి సెట్ అవుతుంది. పౌరాణిక పాత్రల్లో అంత టచ్ లేకపోయినా తనైతే శ్రీకృష్ణ క్యారెక్టర్‌కి న్యాయం చేస్తాడు. ఇక పాండవులకి అమ్మైన కుంతీదేవి క్యారెక్టర్‌కి రంభాకృష్ణ గారు పర్ఫెక్ట్‌గా అయితే సెట్ అవుతారు. ఆల్రెడీ 'బాహుబలి' మూవీలో శివగామి క్యారెక్టర్ తల్లిగా ఎలా న్యాయం చేసిందో చూసిందే. తర్వాత మనం మహాభారతంలోనే ఏ క్యారెక్టర్‌కైనా చాలా కనెక్ట్ అవుతాము అంటే అది ఇంద్రుడికి, కుంతీదేవికి మొదటి సంతానమైన కర్ణునికి. ఈ క్యారెక్టర్‌కి ప్రభాస్ గారు 100% సూట్ అవుతారు. ఈ క్యారెక్టర్ తనైతే బాగా డెలివరీ చేయగలడు. ఆల్రెడీ 'బాహుబలి' మూవీలో మనమంతా చూసిందే. ఇక పాండవులకి, కౌరవులకి గురువైన ద్రోణాచార్య ఈ పాత్రకి బాలకృష్ణ గారికిస్తే బాలకృష్ణ గారు పౌరాణిక పాత్రలు అంటే చాలా ఇష్టం కాబట్టి తనైతే ఈ పాత్రలో జీవించేస్తారు. ఇందులో ఏమాత్రం డౌటే లేదు. ద్రోణాచార్య కొడుకైన అశ్వత్థామ క్యారెక్టర్‌కి కళ్యాణ్ రామ్ గారైతే సూట్ అవుతారు. ఆల్రెడీ 'బింబిసార' మూవీలో మనమైతే చూసిందే. తనైతే 100% ఈ పాత్రకి న్యాయం చేయగలడు. తర్వాత కౌరవుల తండ్రి అయిన ధృతరాష్ట్ర పాత్రకి రాజశేఖర్ గారైతే సెట్ అవుతారు. కౌరవుల అమ్మ అయిన గాంధారి పాత్రకి భూమిక గారు లేదా మీరా జాస్మిన్ గారు పర్ఫెక్ట్‌గా సెట్ అవుతారు. మహాభారతంలోనే చాలా ప్రత్యేకమైన ద్రౌపది క్యారెక్టర్‌కి అనుష్క గారు పర్ఫెక్ట్‌గా అయితే సెట్ అయితారు. 'బాహుబలి' మూవీలో చూసిందే దేవసేనగా తను ఎలా పెర్ఫార్మ్ చేసిందో. లేదా 'కీర్తి సురేష్' గారు కూడా ఈ పాత్రకైతే సెట్ అవుతారు. 'మహానటి' మూవీలో సావిత్రి రోల్‌ని ఎంత బాగా చేసిందో మనమంతా చూసింది. తను కూడా ఈ పాత్రకైతే సెట్ అవుతుంది. తర్వాత మహాభారతంలోనే మోస్ట్ అండర్‌రేటెడ్ క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే అది ఏకలవ్యుడు. తన గురువు ద్రోణాచార్యుడు అడిగాడని గురుదక్షిణగా తన బొటనవేలుని ఇస్తాడు. ఈ పాత్రకి అల్లు అర్జున్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారైతే సెట్ అవుతారు. వీళ్ళిద్దరిలో ఎవరు చేసినా ఈ క్యారెక్టర్ వీళ్ళకైతే సెట్ అవుతుంది. అర్జునుని భార్యగా సుభద్ర క్యారెక్టర్‌కి సాయి పల్లవి గారైతే సెట్ అవుతారు. తను పౌరాణిక పాత్రల్లో అయితే జీవించేస్తుంది. ఇక భీష్మాచార్యుడిగా వెంకటేష్ గారైతే ఈ క్యారెక్టర్‌కి సెట్ అవుతారు. మహాభారతం యుద్ధం జరగడానికి కారణమైన శకుని పాత్రకి నాగార్జున గారు లేదా మోహన్ బాబు గారు ఈ పాత్రకి అయితే సెట్ అవుతారు. శ్రీకృష్ణ అన్న అయిన బలరాముని క్యారెక్టర్‌కి గోపీచంద్ గారైతే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతారు. లేదా నాని గారు కూడా ఈ క్యారెక్టర్‌కి సెట్ అవుతారు. ఇక కౌరవులకి రాజు అయిన దుర్యోధన క్యారెక్టర్‌కి అన్‌డౌటెడ్‌లీ రానా గారే సెట్ అవుతారు. ఆల్రెడీ 'బాహుబలి' మూవీలో బల్లాలి దేవుడిగా చూసింది. తనైతే దుర్యోధన క్యారెక్టర్‌కి 100% న్యాయం చేయగలడు. దుర్యోధన తమ్ముడైన దుశ్శాసన పాత్రకి రవితేజ గారు పర్ఫెక్ట్‌గా అయితే సెట్ అవుతారు. మహాభారతంలోనే చాలా ప్రత్యేకమైన అభిమన్యుడు ఈ క్యారెక్టర్‌కి యంగ్ హీరోలు చేస్తే బాగుంటుంది. నితిన్ గారు ఈ క్యారెక్టర్‌కైతే బాగా సూట్ అవుతారు. నేను చెప్పిన ఈ క్యారెక్టర్స్‌లో మీ మైండ్‌లో ఈ క్యారెక్టర్ ఈ హీరోకి సెట్ అయితుంది అనిపిస్తే కిందైతే కామెంట్ చేయండి. హీరో పేరు అలాగే వాళ్ళకి ఏ క్యారెక్టర్ సెట్ అవుతుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్‌కి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఆల్.